మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను సిరాజ్. నిజంగా ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో ఏం జరుగుతుంది? ఆల్రెడీ ఉన్నటువంటి భర్తీ అయినటువంటి డిఎస్సి పైనే పలు ఆరోపణలు వస్తుంటే మరో డిఎస్సికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది అనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. వరుస ప్రకటనలు కూడా వస్తున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో భర్తీ అయినటువంటి డిఎస్సిలో జరిగిన అక్రమాలపై నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అక్రమాలు జరిగాయని విపక్షాలు అంటుంటే, కాదు ఆధారాలు సమర్పించండి అని అధికార పక్షం అంటుంది. అసలు ఈ మొత్తం గందరగోళంతో ఎంపికైన అభ్యర్థులు, ఎన్నిక కావాలి అనుకున్నటువంటి అభ్యర్థులు, ఇద్దరిలో కూడా గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అసలు ఈ డిఎస్సి వరుస ఆందోళనకు, ఉద్రిక్త పరిస్థితులకు ఇంత క్రిటికల్గా మారడానికి ఉన్నటువంటి అవకాశం ఏంటి? దీనికి పులి స్టాప్ ఇక్కడ. ఇదే అంశంపై నాతో పాటు డిస్కషన్ చేయడానికి కేఎస్ ప్రసాద్ గారు, రాజకీయ విశ్లేషకులు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ప్రసాద్ గారు, ఏంటి అసలు ఈ డిఎస్సి ఇష్యూ ఏంటి? ఓవైపు ఆధారాలు అంటుంది కూటమి ప్రభుత్వం, మరోవైపు మీరు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు అక్రమాలు జరిగాయి అంటుంది వైసీపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన విపక్షం ఎలా చూడొచ్చుంటారు? ఇప్పుడు ఒక పక్క విపక్ష ఆందోళనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. రెండోది, ఈ రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వీళ్ళు కూడా నిన్న ప్యారల్గా కర్నూలులో సెలెక్ట్ అయిన అభ్యర్థులతో ఒక రాయలసీమ చుట్టుపక్కల ప్రాంతాలందరితో చేశారు. వెరీ గుడ్. ఎవరికి వాడు జస్టిఫికేషన్ ఇచ్చుకుంటే అసలు ప్రాబ్లం ఉందట లేనట్ట. ఇప్పుడు ప్రాబ్లం లేదనే డైరెక్ట్గా చెప్తున్నారు. కోర్టు కూడా, నేను మన జడాశ్రవణ్ ఒక అమ్మాయి, ఈశ్వరమ్మ ఒక అమ్మాయి మీద కేసు వేసింది. కోర్టు కేటగరికల్గా డినై చేసింది. ఓకే, వీఆర్ నాట్ డినైయింగ్ ఎవ్రీథింగ్ యాజ్ ఫర్ యాజ్ స్పోర్ట్స్ రిక్రూట్మెంట్. తర్వాత ఈ టీవీలో జరుగుతున్న డిబేట్లు, ఈ బుడంకాయగాళ్ళందరూ వచ్చి టెట్ అంటే ఏంటి, బీఈడీ అంటే ఏంటి అని ఎబ్రివేషన్లు అడగడం ఒక్కొక్కరిని నేను చూస్తున్నా. ఇట్లన్నిటికీ నేను పార్టిసిపేట్ చేసిన డిబేట్లో కూడా క్వశ్చనరీస్ అట్లాగే, టెట్ అంటే ఏంటి, బీఈడీ అంటే ఏంటి, ఉపా చట్టం అంటే ఏంటి, ఇలాంటివన్నిటికీ ఎబ్రివేషన్లు ఒకరినొకళ్ళు అడుక్కుని అవహేళన చేసుకునే కార్యక్రమానికి తెరలేపుతున్నారు. ఒక కన్స్ట్రక్టివ్గా ఒక పార్టీ నుంచి ఒక రిప్రజెంటేటివ్, అధికార ప్రతినిధి హోదాలో వచ్చినవాడు ఏం మాడాలి అక్కడ? ఎస్, ఈ విధంగా ఈ ఎగ్జామ్ కండక్ట్ అయింది, దీంట్లో ఉన్న ఫ్లాస్ ఇవి, ఈ ఫ్లాస్ని మేము రీఅడ్రస్ చేసాం, ఇట్లా అని చెప్పడం మానేసి వాడు యాక్టివ్గా కౌంటర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. పోనీ అవన్నీ మనకి చెత్తది పక్కదిద్దాం. ప్రజలకి తెలియవలసింది ఏంటంటే, ఈ డిఎస్సి ఎగ్జామ్ ఏదైతే కండక్ట్ అయిందో దీంట్లో స్పోర్ట్స్ రిక్రూట్మెంట్కి కొంత అప్రహెన్షన్స్ చాలా కేటగిరీలకు ఉన్నాయి. ఉదాహరణకి బ్రిడ్జి గేమ్ నేషనల్ గేమ్ కాదంటే నేను చెప్తాను నేషనల్ గేమే ఆడతారు, అది ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ అవుతాయి అన్ని. కానీ ఒక కేటగరైజేషన్స్లో మనకి, నేను ఇప్పటికి 10 సార్లు చెప్పాను చాలా వేదికల మీద, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ఒలింపిక్ అసోసియేషను, టెన్నిస్ అసోసియేషన్స్, ఇట్లాంటివన్నీ రికగ్నైజ్డ్ అసోసియేషన్స్ ఉంటాయి. వాటి త్రూగా జరిగే టోర్నమెంట్స్కి ఒక హానర్ ఉంటుంది. దాంట్లో వచ్చిన మెడల్ని, దాంట్లో వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి నేషనల్ ఛాంపియన్షిప్స్ కానీ లేకపోతే రాష్ట్ర స్థాయి పోటీలు కానీ వీటిని నిర్వర్తించినప్పుడు రాష్ట్రాల్లోనూ కేంద్రంలోనూ నిర్వర్తించిన ప్రాంతాల్లో పోటీలకి అర్హతలు సంపాదించుకుని వాటిలో ప్రైజ్ విన్నర్స్ అంటే దానికి ఒక రికగ్నేషన్ ఉంటుంది. ఓకే, సర్టిఫికేట్స్ అవి. అంతేకాని మన అలా కరాటే వేసేసినాడు, కుంఫు వేసేసినాడు, వాడికి నచ్చిన మిగిలిపోయిన మొక్కలన్నీ టైలర్తో కుట్టించి మన పవన్ కళ్యాణ్కి ఒక కత్తి ఇచ్చి అవార్డు అంటే అలాంటి అవార్డు పట్టుకెళ్ళి నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉద్యోగం కావాలంటే ఇచ్చేశారు. అది కదా సీరియస్ నోట్. ఇప్పుడు టెట్ రాయిందే అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన టీచర్ క్వాలిఫికేషన్ టెట్ రాయిందే ఆవిడ డిఎస్సి క్వాలిఫై అవడు రెగ్యులర్ టీచర్స్ అన్నది, అది అందరికీ జగమెరిగిన సత్యమే. కానీ టెట్లో తీసుకోకుండా ఉన్న వాళ్ళని వీళ్ళు ఐడెంటిఫై చేసి చెప్పాలా, లేదా యాజ్ పర్ టెట్ కండక్ట్ చేసిన దాని ప్రకారమే మేము డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగిందని వీళ్ళు డెలిబరేషను అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్తో ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి, మేము ఈ రిక్రూట్ చేసిన వల్ల మీకు ర్యాండమ్గా కాదు, మీరు ఎవరినైనా తీసుకురండి, టెట్ క్వాలిఫై అవ్వకుండా మేము టీచర్ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ పీఈటీను, ఈ డ్రిల్ మాస్టర్లకి వాటికి ఈ దాంట్లో ఈ సీరియస్ నోట్ని ఇది రెండింటిని కలిపి అడ్రస్ చేయాలి. ఒకటి ఏం చెప్పాలి, టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వని మేము డిఎస్సి క్వాలిఫికేషన్స్లో తీసుకోలేదు, రిక్రూట్మెంట్ జరగలేదు నిజమైతే అది. లేదా టెట్కి ఏమైనా ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి ఇచ్చామా అది కూడా క్లారిటీ ఇవ్వాలి. లేదా ఉన్నదొన్నట్టు చెప్పండి, ఎస్ టెట్ ప్రాగణనలోకి తీసుకున్నాం, ఆ పరిగణలోకి తీసుకున్న తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్లో వాళ్ళ తప్ప ఇంకెవరిని రిలీజ్ చేయలేదు, ఇది అథెంటికేటివ్ అని చెప్పాలి. ఇది ఎక్కడ జరగకుండా ఎయిర్ అలా పెట్టి ఏదో అయిపోయినట్టుగా చచ్చిపోతుంటే 400 స్పోర్ట్స్ కోటా పోస్టులు ఒక అంబిగ్యూటీ స్ట్రైవ్ అయింది. ఆ అంబిగ్యూటీకి సంబంధించిన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ రోజు ఎవరైతే విన్నర్స్ ఉన్నారో, గెలిచిన పథకాలు గెలిచిన వాళ్ళందరూ మాట్లాడిన మాటలకి ఇక్కడికి ఏముందో సంబంధం నాకు అర్థం కావట్లేదు. సో వాటిని క్లారిఫై చేయవలసిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది. లేదా ఒక 134 ర్యాంక్ వచ్చినోడికి అది ఎలా వచ్చిందో, వీడికి ఎలా వచ్చిందో అవన్నీ అందరూ మాట్లాడుతున్నారు. ఇది కాదు కదా కావాల్సింది మనకి. ఇప్పుడు ప్రభుత్వం తరఫున నేను మొదటి నుంచి చెప్తుంది, లోకేష్ గారు తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ఇద్దరు కూర్చొని ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన అథారిటీ ఎవరున్నారో ఆయన కూడా కూర్చోబెట్టండి పక్కన. మీ ముగ్గురు ప్రశ్న అడ్రస్ చేయండి అందరినీ పిలిచి,
ఇది ఈ కేటగరైజేషన్స్లో అదేంది ఫస్ట్ కలెక్టర్ ఆఫీస్లో లిస్ట్ డిస్ప్లే అవ్వాలి. అది అవ్వని దానికి ఒక రీజన్ చెప్పండి ఎందుకు అవ్వలేదు. ఓకే. రెండోది ఇవాళ ఆన్లైన్లో లిస్టులు ఉంచి తొలగించారు, ఇప్పుడు ఆన్లైన్లో ఉన్నాయి. సో ఆన్లైన్లో ఉన్నాయా, ఎందుకు తొలగించారు, దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇవేవీ లేకుండా అలా వదిలేసి నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నువ్వు చెత్త అంటే నువ్వు చెత్త, మాకెందుకు ఈ టైం వేస్ట్. అంటే ఎందుకు అంత విపక్షానికి స్కోప్ ఎందుకు ఇస్తున్నారు, ఎన్ని విమర్శలు చేయడానికి స్కోప్ ఎందుకు ఇస్తున్నారు ముందు? అంటే మీరు అన్నట్లుగా డిస్ప్లే ఎందుకు చేయట్లేదు, ముందుగా మొత్తం ఎందుకు చెప్పట్లేదు? ఇది చేయకే కదా ప్రాబ్లము. ఇప్పుడు నేను అంటుంది టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా, టెట్ క్వాలిఫై అవ్వకుండా ఎవడైనా డిఎస్సిలో రిక్రూట్మెంట్ అయితే ఈ 16,000 చిల్లర ఎగ్జామ్లో నాట్ అట్ ఆల్ టాలరబుల్. ఓకే, అది ఫస్ట్ థింగ్. రెండోది ఈ విధంగా జరిగిన దాని మీద లోకేష్ గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషను అండ్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన చైర్మన్ ముగ్గురు కూర్చొని ప్రశ్న అడ్రస్ చేయండి. చేసి ప్రెస్ వాళ్ళకి అన్నీ తెలుసు, తిరిగి చెదగొట్టేసి ఆన్సర్లు ఇస్తారు, ప్రశ్నలు కూడా చెదగొట్టేయడానికే ఇస్తారు, ఏం మానట్లేదు. ఒక ట్రాన్స్పరెంట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత అది పేపర్లో ఎలాగో పబ్లిష్ అవుతుంది. ఈ తపేలా పేపర్లు కాకుండా మిగిలిన పనికొచ్చిన పేపర్లు ఉన్నాయి, అవి సారాంశాన్ని ప్రజలు గ్రహించగలుగుతారు. ఎందుకంటే నాన్ క్వాలిఫైడ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అవహేళన ఏం చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ ఒక పోరాటం చేస్తుందంటే వాళ్ళ నాయకులు వచ్చి ఆ వేదిక మీద కూర్చోరు, వీళ్ళందరూ ముసలోళ్ళే. ఇప్పుడు పిల్లలు రోజు ఉద్యమంలో రమ్మంటే వాళ్ళ తరఫున ఒక పార్టీ అపోజిషన్ పార్టీ చేస్తున్నప్పుడు రోజు ఉద్యమంలోకి పిల్లలు ఎందుకు వస్తారు? బేసిక్ కామన్ సెన్స్. రెండోది రేపు ఎగ్జామ్ మళ్ళీ నవంబర్లోనే ఎప్పుడో మీరు ఇంకో 2 నెలల్లో ఏదో ఎగ్జామ్ పెడతాం, దాని ప్రిపరేషన్లో ఉండొచ్చు. మూడోది ఇవాళ మీరు కరెక్ట్గా ఏదో అసెంబ్లీ ముట్టడో ఏదో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు కదా, మొన్న జస్ట్ కాక్రోచ్ పార్టీ చేసిన పని అదే కదా, పార్లమెంట్ సమావేశాలు ముట్టడికి పిలుపునిచ్చారు. అలా అసెంబ్లీ సమావేశం ముట్టడి పిలిపిస్తే అప్పుడు ఎంతమంది పిల్లలు వస్తారు చూద్దరు కదా, ఇవన్నీ చెప్పి చేస్తారేటే. ఆల్రెడీ ఒక బాట డిసైడ్ అయింది కదా. ఇంతకన్నా పెద్ద పెద్ద పకోడీ కబుర్లు అడాడు ధర్మేంద్ర ప్రధాన్, ఏమైంది లాస్ట్కి మూసుకుని రాజీనామా చేశాడు, అవునా కదా. కానీ ఇది డిఎస్సి అంశాన్ని వైసీపీ కేవలం ఒక రాజకీయంగా వాడుకుంటుంది అనేది మాకు అదంతా అనవసరం సార్. రాజకీయంగా వాడుకున్నాడు, ఎందులో పడి సావనండి, నాకెందుకు మీకెందుకు. మనకు కావాల్సింది ప్రజలకి ఒక ట్రాన్స్పరెంట్ ఆన్సర్ ఇవ్వాలా. ఎవరు ఇవ్వాలి? గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్, గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషను, గౌరవ చైర్మన్ ఆఫ్ దట్ డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసినాడు. ఆడి మీద కూర్చొని ప్రశ్నలు ఏంటి? ఆడవడం నీ దగ్గర పని చేస్తున్నాడుతో పేపర్లు దిద్దించేవాట, ఆడే పేపర్ సెట్ చేసాడట, ఆడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఉద్యోగం లేదు. క్లారిటీ ఇవ్వండి అండి. నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు ఎన్నాళ్ళు బట్టి. ఆ క్లారిటీ లేకుండా దానికి ఏదేదో ఎక్స్ప్లెనేషన్ ఒక ఆయన ఇచ్చాడు, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి కలిగిన ఒక వ్యక్తి ఇచ్చాడు. వాళ్ళు సాటిస్ఫై అవ్వలేదు కదా దానికి ఎవరు. ఇప్పుడు దే ఆర్ ఆల్ సాటిస్ఫైడ్ ఫర్ దిస్ ఆన్సర్ అంటే మీరు నేను ఎన్నైనా చెప్పొచ్చు. దే ఆర్ షోయింగ్ డిసెంట్ ఆన్ దాట్. అంటే ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపైన చొరవ తీసుకుని బాధ్యత తీసుకుంటే అవుతా పోలీస్ స్టాప్ పడదా? ఎందుకు సార్? సింపుల్ సొల్యూషన్. లేదా రేపు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి, లోకేష్ గారు నిలబడి సమాధానం చెప్పమనండి డిఎస్సి మీద. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అదే కదా జనరల్ అడ్రస్ చేయడం. అక్కడేముంది, అక్కడ అపోజిషన్ ఉండదు కదా, ఓ ప్రవచనంలాగా ఉంటుంది. అది కాదు నేను అంటుంది. ప్రెస్ ఉండాలి, ఆ ప్రెస్ని అడ్రస్ చేయమనండి. ప్రెస్ కరెక్ట్మైన క్వశ్చన్లు అడుగుతారు. ఒకడోడు పనికి వచ్చినట్టు ఉంటారు జర్నలిస్ట్, ఎక్సెప్ట్ తీస్తే పిల్ల ఛానల్ మిగిలిన అడుగుతారు కదా గుణపాలు దగ్గొట్టే ప్రశ్నలు. అట్లా సమాధానం చెప్తే క్లారిటీ వచ్చేస్తుంది అందరికీ. కానీ ఇప్పుడు తాడిపత్రిలో చూసాం ఉద్రిక్త పరిస్థితి, విజయవాడ చూసాం, పొన్నూరు చూసాం, అనంతపురం చూసాం, స్టేట్ వైజ్గా జరుగుతుంది. అసలు ఇంత ఆందోళనకి కారణమైన విద్యార్థుల భవిష్యత్తు పైన ఆందోళనకి కీలకమైన ఈ డిఎస్సిని పక్కన పెట్టి మరో డిఎస్సి ఇస్తాము అనేది గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాట. దీంట్లో పోతే పోయింది, మీరు దీనికి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అనేటువంటి రీతిలో రెండు ప్యారలల్గా ఎలాగ సమాంతరంగా. ఇప్పుడు పోతే పోయింది అనుకుని పిల్లలు చదువుకుంటారు, అందుకే పిల్లలు లేరు అక్కడ. ఇక్కడ ఏముంది, వైసీపీ వాళ్ళు భోజనం వేసుకున్నారు, వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు. నువ్వు సమాధానం చెప్పాలి కదా. 11 స్థానాలు వచ్చాయి నిజమే, అపోజిషన్ పార్టీ కదా. సమాధానం చెప్పండి, వాళ్ళ తురుగా మాకు సమాధానం చెప్పండి. వాళ్ళు చేస్తున్న నిరసనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీదేనా లేదా? అంటే దీని మీద మరింత క్రిటికల్ ఛాలెంజెస్ని ఫేస్ చేయబోతుంది అనుకోవాలి కూటమి ప్రభుత్వం. అంటే క్రిటికాలిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అనవసరం క్రిటికాలిటీ లేదని చెప్పినప్పుడు అథెంటికేట్గా చెప్పాలి కదా. ఇప్పుడు క్రిటికాలిటీ మీరు అన్నట్టే ఎస్టాబ్లిష్ అవుతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అది అక్యుములేటెడ్ నాన్ సెన్సే కదా. లేదు నా వంటకే నేను సచ్చీలను అనుకుని ఇంట్లో ముసుగేసుకుని పడుకుంటే కుదరదు కదా. కానీ ధర్మేంద్ర ప్రధాన్ కేసు తర్వాత నారా లోకేష్ చుట్టూ సేమ్ డిఎస్సి ఇష్యూ తిరుగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో అంతవరకు మినిస్టర్ ఎందుకు తెచ్చుకోవాలి? అదే కదండి. ఇప్పుడు ఆ రోజు కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఆ రోజు రాజీనామా చేసినాడు అనుకోండి, ఏముంది సరే మినిస్టర్ ఎక్స్పాన్షన్లో ఇంకోటి పడేసి ఉంది, ఎలాగో పడేస్తారు. అది వాళ్ళు భజన బ్యాచ్కి ఎవరికి వదలరు వాళ్ళు. ఇది కాదు కదా మాకు కావాల్సింది. ఆ కాన్సెప్ట్లో అతను రాజీనామా చేసినట్టు అక్కడ తప్పు జరిగిందని ఒప్పుకున్నట్టే. దట్స్ వాట్ మిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఈస్. ఓకే, నీట్ ఎగ్జామ్లో జరిగిన ఫ్లా హీ హెల్డ్ రెస్పాన్సిబుల్ బై ద పీపుల్. భారతదేశంలో ఉన్న ప్రజలు ఇతనిది తప్పు అన్నారు, ఆ తప్పును తను ఒప్పుకొని రాజీనామా చేసాడు. దట్స్ ఎ మెజరబుల్ ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకే, మీరు ధర్మేంద్ర ప్రధాన్ని చూశారు, ఇష్యూ జరిగింది, జంతర్ మంతర్ చూశారు, వైసీపీ డిమాండ్ చేస్తుంది అంటే నారా లోకేష్ అంతా రిజైన్ చేసేదాకా వెళ్తారంటారా? గౌరవం ఎగరవచ్చు.
అంటే సబ్జెక్ట్ ఏంటంటే వీళ్ళకి ఒక గవర్నమెంట్కి అడ్వాంటేజ్ అంటే హైకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఇఫ్ దే వుడ్ హావ్ గాన్ ఫర్ సుప్రీంకోర్టు, ఓకే, సుప్రీంకోర్టుకి ఛాలెంజ్ చేసి ఉంటే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు కదా, సో సిబిఐ ఎంక్వైరీ బదులు సుప్రీంకోర్టుకి ఛాలెంజ్ చేసి ఉంటే అక్కడ కూడా రిజెక్ట్ అయితే అప్పుడు చెప్పొచ్చు. ఓకే, అది జరగలేదు. ఏమో రేపు వాళ్ళు ముట్టడికి పిలుపులు ఇచ్చే ప్రాబిలిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి నాకు అనిపిస్తుంది. అసెంబ్లీ సెషన్స్ అసెంబ్లీ సెక్షన్స్ ఎలాగో 14, 16 నుంచి ఎప్పటి నుంచి ఉన్నాయి, 3 రోజులు 4 రోజులు ఉన్నాయి. ఉన్నప్పుడు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇచ్చారు అనుకోండి, అలాంటివి జరుగుతాయి. ఇప్పుడు మొన్న కాక్రోచ్ ఉద్యమం అదే కదా, అవును. ఇప్పుడు దానికి ప్యారల్గా మీరు దాంతో కంపేర్ చేస్తే అవుట్కమ్ ఇలాగే ఉండాలి కదా. అది వ్యవస్థ ఎంత ఉండి కూడా ఆపలేకపోయింది కదా. ఏమో చూద్దాం సార్, మీరు అన్నట్లుగా. బట్ డిఎస్సి మీద గవర్నమెంట్ ఒక స్టాండ్ తీసుకొని పిల్లల యొక్క ఆందోళన ఉత్కంఠ ఒక తెరదించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంది. ఎస్, రైట్ ప్రసాద్ గారు. ఎంత కాదన్నా, ఇప్పుడు మనకి మొదట్లో ఇప్పుడు అంత యాంటీ సోషల్ ఎలిమెంట్, చైనా నుంచి వచ్చాడు, దుబాయ్ నుంచి వచ్చాడు, పాకిస్తాన్ నుంచి వచ్చాడు, ఈ పకోడీ కబుర్లు స్టాండర్డ్ డైలాగులు ఉంటాయి కదా, వాట్సాప్ యూనివర్సిటీ కబుర్లు, ఇవి గౌడెక్కోవాలి. దెబ్బలు తినది పిల్లలు. దాని మీద ఈవెన్ ఆ రోజు కూడా అపోజిషన్ కాంగ్రెస్ వచ్చిన తర్వాతే కదా దానికి ఇంకొంచెం మొమెంటం ఎక్కువైంది. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్లో పిల్లలు వచ్చారు, ఫస్ట్ అపోజిషన్కి రిప్రజెంటేషన్స్ పడ్డాయి, అక్కడి నుంచే కదా ఉద్యమం స్టార్ట్ అయింది. ఎస్, రైట్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. చూద్దాం సార్. సో ఓవరాల్గా ఇది ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ఇష్యూ మాత్రం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వైసీపీ యాక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు సాగబోతున్నాయి. ఈ నేపథ్యంలో డిఎస్సి అభ్యర్థులు ఏమైనా కీలకమైనటువంటి మలుపు నిర్ణయం తీసుకుంటే మాత్రం అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. చూడాలి ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం డిఎస్సి ఇష్యూ పైన స్పందిస్తుందో లేదో. సో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.